2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. అభ్యర్థుల జాబితాను మూలక వారం రోజుల్లో అనౌన్స్ చేసే ప్రకటన రాబోతుంది. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఎవరు కంటెస్ట్ చేయబోతున్నారు? ఇప్పటికే దాదాపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఒక జాబితాను కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం దాన్ని దాదాపుగా స్క్రూటినీ చేసి ఇంకా అభ్యర్థుల జాబితాను వెలువరించే అవకాశం ఉంది. ఇక్కడ కొంతమంది లీడర్స్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ని సంప్రదించి సీట్ని రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. మనతో ఇప్పుడు అద్దంకి దయాకర్ ఉన్నారు. ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీ అలాగే ఎమ్మెల్యే సీటు వస్తుంది అనుకున్నాము, ఆయనకి రాలేదు. మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నాం, ఇంకా రాలేదు. రాజ్యసభ కూడా రాలేదు. ఇక అట్లీస్ట్ లోక్సభకైనా ఆయన కంటెస్ట్ చేస్తారా, ఏం చేయబోతున్నారు అనే అంశానికి సంబంధించి మనతో ఆయన ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు ఏం చేయబోతున్నారు మీరు? నేను పార్టీ కొరకు పని చేయబోతున్నా. సో చాలామంది ఇప్పుడు మీరు అంటున్నట్టుగానే ఒక చర్చ తీసుకొస్తున్నారు, కానీ నేను అప్లై చేయలేదు. నేను వచ్చింది వేరే పని కొరకు, మూవీ దాని ప్రమోషన్ దానికి సంబంధించిన అంశంలో చేయడానికి. బట్ మీడియాలో వస్తున్నది కాబట్టి మీరందరూ అడుగుతుండొచ్చు, కానీ అది పార్టీ నిర్ణయానికే వదిలేసిన. పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఎక్కడ చెప్పినట్టు. ఇక అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ఒక వారం రోజుల అభ్యర్థుల జాబితా విడుదల చేయబోతుంది. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి? తెలంగాణ పార్టీకి దాదాపు నేను అనుకుంటున్న 12 నుంచి 14 స్థానాలు వస్తాయని ఒక అంచనా అయితే ఉంది. అందుకనే ఎంపీ అభ్యర్థుల ఎంపీకి కూడా చాలా క్లిష్టంగా, చాలా ఏమంటాము క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. అంత సింపుల్గా ఏదో ఉండడానికి అవకాశం. మీరు ఒకవేళ పోటీ అధిష్టానం కానీ మమ్మల్ని పోటీ చేయమంటే మీరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? అది నాకు ఇంతవరకు అయితే తెలియదు, నేను ఎక్కడ అనుకోలేదు అసలు. కాబట్టి నేను అప్లై కూడా చేసుకోలేదు. ఇట్స్ డిపెండ్ అపాన్ ఏఐసిసి పిసిసి అంతవరకు తప్పితే నేను అసలు మీరు అంటున్నట్టుగా నేను ఎక్కువ మీడియాలో కూడా, సోషల్ మీడియాలో కూడా చూస్తున్నా, కానీ నాకు అంతగా నేనైతే పోటీ అనేది అనుకోనప్పుడు దానికి ఎక్కడి నుంచి అనే దాని దగ్గర. ఎందుకని మీరు లోక్సభలో పోటీ చేస్తారు అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది? ఏది లేదు, రాజ్యసభ ఉన్నది, ఎమ్మెల్సీ ఉంది, ఎమ్మెల్యే ఉండే, అన్నిటికీ పోటీ చేస్తాననే ఒక ఆలోచన ఉంది. అంటే అన్నిటికీ ఎలిజిబుల్గా ఉండడం వల్ల. బట్ నేను అనుకుంటున్న పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో, నా గురించి ఏం ఆలోచిస్తుందో దానికి కట్టుబడి ఉండే అవకాశం ఉంటుంది. ఈసారి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కూడా మధ్య కూడా తీవ్రమైన పోటీ ఉండబోతుంది. ఈ పోటీని ఎలా చూడొచ్చు? కాంగ్రెస్కి అనుకూలమైన పోటీ అది. సో కాంగ్రెస్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. సో బీజేపీ, బీఆర్ఎస్ అపవిత్ర పొత్తు, అపవిత్ర రాజకీయ రహస్య ఒప్పందం, ఇవి 2 కూడా కాంగ్రెస్ కలిసి వచ్చాయి. సో అవి 2 వేరు పార్టీలు అన్నట్టుగా అవి ఏదో డ్రామాలు ఆడుతున్నాయి. సరే, లిక్కర్ కేసులో ఏం జరిగింది, మిగతా వాటిలో ఏం జరిగింది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలిసి ఇప్పటికే తీర్పు ఇచ్చున్నారు. కాబట్టి నేను అనుకుంటా కాంగ్రెస్కు వాళ్ళు మేలు చేసే పనిలోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనా? గుర్తులు వేరు, కలర్లు వేరు. కాషాయం ఉండొచ్చు, అది ఏమంటారు గులాబీ ఉండొచ్చు, కానీ 2 పువ్వులే. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కాంబినేషన్ ఫెయిల్ అయింది కదా, మరి లోక్సభ ఎన్నికల్లో పాస్ అయ్యే అవకాశం ఉందా? అంటే వాళ్ళు ఒక చీకటి ఒప్పందాన్ని ముందుకు తీసుకొచ్చే వరకు ప్రజలకు అర్థమైంది. సో ఇలాంటి క్రమంలోనే కాంగ్రెస్ను ఓడగొట్టడానికి చేసే ప్రయత్నం అని వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా అదే చేస్తున్నారు. బట్ అది కూడా సక్సెస్ కాదని నాకు నచ్చింది. మోడీ హిందుత్వవాదము, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఈ 2 ఈసారి ఎన్నికల్లో బాగా ప్రభావితం చేస్తాయంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కటి పనిచేస్తుంది. బట్ మోడీ గారి పని అయిపోయినందుకే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, చివరి ప్రయత్నంగా. సో ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు కాబట్టి బీజేపీకి పని చేస్తుంది. బట్ మోడీ గారి పని అయిపోయినందుకే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, చివరి ప్రయత్నంగా. సో ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు కాబట్టి బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని నాకు. 400 సీట్ల టార్గెట్ అంటున్నారు మోడీ. మనుషులతోనే మిషన్లతోనే ఎంపీ స్థానాల కోసం. అదే కాబట్టి అది ఒక వాళ్ళ ఆశ. బట్ అట్లనే ఉందారంటే చాలామంది అంటున్నది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ఉంది. ఆ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఓటు రూపంలో రావాల్సిన ఉంది. దాని కొరకే ఇప్పుడు జోడో యాత్ర కానీ, న్యాయయాత్ర కానీ రాహుల్ గాంధీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఆల్ ఓవర్ ఇండియాలో? నేను అనుకుంటున్నా మ్యాక్సిమంగా 150+ కాంగ్రెస్ వచ్చే సింగిల్గానే రావచ్చు. అలీస్తో కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశ కూడా ఉంటుందని అంచనా. అందుకనే ఇప్పుడు మీ కెమెరామెన్ ఎక్కడ ఉన్నాడు? ఊరు అవతల
రైతుల దగ్గరికి మేకులు దాటిన రైతుల దగ్గరికి పోవాల్సి వచ్చింది. కానీ మీరు టీవీలలో ఏం చూస్తున్నారు? మోదీ నీళ్ళల్లో ద్వారకలో పాకులాడుతున్న సీన్లు చూస్తున్నారు. సో రైతులు ఎక్కడున్నారు, మోదీ ఎక్కడున్నారు చూడండి. అంటే వాళ్ళ యొక్క ప్రభుత్వ తీరు అంతా ప్రజల్ని మభ్యపెట్టే తీరు ఏదైతే ఉందో అది డెఫినెట్గా వాళ్ళకి బుద్ధి చెప్తాను నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ గెలుపు కేవలం ఏది ఈవెంట్ మేనేజ్మెంట్ వల్లనో ఇంకో దాని వల్లనో అనేది దానికంటే కూడా ఇది వాస్తవాలను ప్రజలకు చేరకుండా చేస్తుంది కాబట్టి మోడీ ఇంకా సస్టైన్ అవుతున్నాడు. ప్రజలకు వాస్తవాలు తెలిసినాయి నేను అనుకుంటున్నాను. సుమారు ఎన్నిగా వస్తాయి కాంగ్రెస్ పార్టీకి? ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? సింగిల్గానే 150 వరకు వస్తాయి అనుకుంటున్నాను. సింగిల్గానే 150 వరకు రావచ్చు. ఇంకా అలీస్ ఉన్నారు కదా అవన్నీ కూడా. సో వాళ్ళను కూడా భయపెట్టి భ్రాంతి పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. పోస్ట్ ఎలక్షన్ రారనేది ఇప్పుడు ఇండియా కూటమి కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందా? నేనేమంటున్నా, నితీష్ కుమార్ ఒత్తిడి ఉంది కాబట్టి పోవచ్చు. మమతా బెనర్జీ రాజకీయ ఒప్పందం కొరకు పోవచ్చు. మాయావతి సిబిఐ ఈడీ దాని కొరకు పోవచ్చు. ఇంకో పార్టీ ఇంకో దానికి పోవచ్చు. జగన్ ఇంకో కేసులకు భయపడిపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు నాకెందుకు వచ్చిన పీడ, నేను ఇప్పటికైతే బీజేపీతో ఉంటే బతుకుతా అనుకపోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏ ప్రాంతీయ పార్టీనైనా వాళ్ళు కబలించేస్తుంది కాబట్టి భయపడి వాళ్ళకి సరెండర్ అవుతున్నారు. రేపు అందరికి వచ్చిన తర్వాత కాంగ్రెస్తో కలిస్తే ప్రభుత్వం వస్తుంది అని అనుకున్నప్పుడు బీజేపీతో ఎందుకు పోతారు? పోయి విషకవిగిల్లో మోడీ విషకవిగిల్లో అంతమవడానికి ఎవరు లేరు. అకాలీలు పోయినట్టుగా, శివసేన పోయినట్టుగా, లేకపోతే మిగతా పార్టీలు ఏవైతే వాళ్ళతో అలయన్స్ ఉన్నాయో ప్రతి పార్టీని వాళ్ళు మింగేసారు. సో ఈ క్రమంలోనే కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తారు, పార్టీలు చూస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీలకు సంబంధించి ఒక ప్రయత్నం మీకంటూ ఒకటి స్థానం అనేది ఇవ్వలేదు ఇప్పటిదాకా కూడా. స్థానం అని ఇవ్వలేదు. నేను అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ మూలపొద్దులో అద్దంకి దయాకర్ ఒక అస్త్రంగా అనుకుంటున్నాను. నన్ను ఎప్పుడు ఏ విధంగా తీసుకురావాలని పార్టీ అధిష్టానానికి మా ముఖ్యమంత్రి గారికి తెలుసు. అన్నిటికంటే ఎక్కువ నా మిషన్లో ఫస్ట్ ఒక టాస్క్ కంప్లీట్ అయింది. నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలోకి తేవడానికి నా వంతు పాత్ర సీరియస్గా ఉండాలనుకున్నా, చేసినాం. దానికి ఒక సమర్థుడైన నాయకుడిని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి రూపంలో. రేపు రాష్ట్రంలో వారి సహకారంతో పాటు కేంద్రంలో కూడా రేవంత్ రెడ్డి గారితో కలిసి రాహుల్ గాంధీని అధికారంలోకి తీసుకురావడం ఎలా అనేది లక్ష్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే నా ఆలోచనలన్నీ కూడా కేవలం రాష్ట్రానికే పరిమితమై లేవు. అంటే మళ్ళీ అట్లాంటి వస్తే ఎంపీ కొరకు వస్తుందేమో అని చెప్పి ఒక డౌట్ వస్తుంది. బట్ ఏదున్నా ఒక సగటు కాంగ్రెస్ నాయకునిగా నా లక్ష్యం రాజ్యాంగ పరిరక్షణ. ఎందుకు ఆ మాట అంటుందంటే, నేను అంబేద్కరిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది చాలా ఇజాలు ఉంటాయి. అఫ్కోర్స్ నెహ్రూయన్ అంబేద్కరిజన్ అంటే నాకు చాలా ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సో అంటే పార్టీ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా అద్దంకి దయాకర్ కాంగ్రెస్ నేతగానే కొనసాగుతారా? నేను ఫక్తు రాజకీయ నాయకుడిని కాదు. వాస్తవానికి చెప్పాలంటే ఐఎమ్ మూమెంట్ టర్న్ లీడర్. మూమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన లీడర్. అట్లా అనుకుంటే నేను టీఆర్ఎస్ పార్టీకి కూడా పోగలిగినప్పుడు బీజేపీ నాకు ఆ పార్టీలు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు. బట్ నేను నా విచారధారకు ఏది దగ్గరగా ఉంటుంది అనుకున్నప్పుడే కాంగ్రెస్లో జాయిన్ అయినా. 2 సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీలు ఎందుకున్నా, 2 సార్లు టికెట్ల విషయంలో అవకతవకలు జరిగినట్టు కనిపించిన కాంగ్రెస్ పార్టీలు ఎందుకున్నా. అద్దంకి దయాకర్ అనేటువంటి ఒక పోస్ట్ కొరకు, ఒక పదవి కొరకు కాంగ్రెస్ పార్టీలో లేదు. నేను పదే అందరికీ కూడా చెప్తున్నది ఏంటంటే, నేనుగా ఒక ఉద్యమకారునిగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఉద్యమకారునిగానే కాంగ్రెస్ పార్టీతో ఉంటా. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి ప్రతి అంచెలో నేను నాయకులకు చేదోడు వాదోడుగా ఉంటా. తర్వాత నా పోరాటం అంతా కూడా సమాజం కొరకు ఉంటుంది నిరంతరం. అది కాంగ్రెస్ పార్టీతో ఉన్నా, లేకపోతే మాలమానాడు అధ్యక్షునిగా ఉన్నా, లేదు ఒక ఇంటలెక్చువల్గా ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో సమానత్వం ఇలా సాధించాలంటే భారత రాజ్యాంగం ద్వారా అయితే అది కాపాడేది గాంధీ ఫ్యామిలీ. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి నాకు ఆ ఫ్యామిలీ అంటే ఏం చేస్తాను. మీకంటూ ఒకటి స్థానం అనేది ఇవ్వలేదు ఇప్పటిదాకా కూడా. స్థానం అని ఇవ్వలేదు. నేను అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ మూలపొద్దులో అద్దంకి దయాకర్ ఒక అస్త్రంగా అనుకుంటున్నాను. నన్ను ఎప్పుడు ఏ విధంగా తీసుకురావాలని పార్టీ అధిష్టానానికి మా ముఖ్యమంత్రి గారికి తెలుసు. అన్నిటికంటే ఎక్కువ నా మిషన్లో ఫస్ట్ ఒక టాస్క్ కంప్లీట్ అయింది. నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలోకి తేవడానికి నా వంతు పాత్ర సీరియస్గా ఉండాలనుకున్నా, చేసినాం. దానికి ఒక సమర్థుడైన నాయకుడిని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి రూపంలో. రేపు రాష్ట్రంలో వారి సహకారంతో పాటు కేంద్రంలో కూడా రేవంత్ రెడ్డి గారితో కలిసి రాహుల్ గాంధీని అధికారంలోకి తీసుకురావడం ఎలా అనేది లక్ష్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే నా ఆలోచనలన్నీ కూడా కేవలం రాష్ట్రానికే పరిమితమై లేవు. అంటే మళ్ళీ అట్లాంటి వస్తే ఎంపీ కొరకు వస్తుందేమో అని చెప్పి ఒక డౌట్ వస్తుంది. బట్
ఏదుంటే ఒక సగటు కాంగ్రెస్ నాయకునిగా నా లక్ష్యం రాజ్యాంగ పరిరక్షణ. ఎందుకు ఆ మాట అంటుందంటే నేను అంబేద్కరిస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. చాలామంది చాలా ఇజాలు ఉంటాయి. అఫ్కోర్స్ నెహ్రూయన్ అంబేద్కరిజన్ అంటే నాకు చాలా ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సో అంటే పార్టీ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా అద్దంకి దయాకర్ కాంగ్రెస్ నేతగానే కొనసాగుతారా? నేను ఫక్తు రాజకీయ నాయకుడిని కాదు వాస్తవానికి చెప్పాలంటే. ఐఎమ్ మూమెంట్ టర్న్ లీడర్. మూమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన లీడర్. అట్లా అనుకుంటే నేను టీఆర్ఎస్ పార్టీ కూడా పోగలిగినప్పుడు బీజేపీ నాకు ఆ పార్టీలు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు. బట్ నేను నా విచారధారకు ఏది దగ్గరగా ఉంటుంది అనుకున్నప్పుడే కాంగ్రెస్లో జాయిన్ అయినా. 2 సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీలో ఎందుకున్నా, 2 సార్లు టికెట్ల విషయంలో అవకతవకలు జరిగినట్టు కనిపించిన కాంగ్రెస్ పార్టీలో ఎందుకున్నా. అద్దంకి దయాకర్ అనేటువంటి ఒక పోస్ట్ కొరకు, ఒక పదవి కొరకు కాంగ్రెస్ పార్టీలో లేదు. నేను పదే అందరికీ కూడా చెప్తున్నది ఏంటంటే, నేనుగా ఒక ఉద్యమకారునిగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఉద్యమకారునిగానే కాంగ్రెస్ పార్టీతో ఉంటా. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి ప్రతి అంచెలో నేను నాయకులకు చేదోడు వాదోడుగా ఉంటా. తర్వాత నా పోరాటం అంతా కూడా సమాజం కొరకు ఉంటుంది నిరంతరం. అది కాంగ్రెస్ పార్టీతో ఉన్నా, లేకపోతే మాలమానాడు అధ్యక్షునిగా ఉన్నా, లేదు ఒక ఇంటలెక్చువల్గా ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో సమానత్వం ఇలా సాధించాలంటే భారత రాజ్యాంగం ద్వారా అయితే అది కాపాడేది గాంధీ ఫ్యామిలీ. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి నాకు ఆ ఫ్యామిలీలో అవకతవకలు జరిగినట్టు కనిపించిన కాంగ్రెస్ పార్టీలో ఎందుకున్నా. అద్దంకి దయాకర్ అనేటువంటి ఒక పోస్ట్ కొరకు, ఒక పదవి కొరకు కాంగ్రెస్ పార్టీలో లేదు. నేను పదే అందరికీ కూడా చెప్తున్నది ఏంటంటే, నేనుగా ఒక ఉద్యమకారునిగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఉద్యమకారునిగానే కాంగ్రెస్ పార్టీతో ఉంటా. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి ప్రతి అంచెలో నేను నాయకులకు చేదోడు వాదోడుగా ఉంటా. తర్వాత నా పోరాటం అంతా కూడా సమాజం కొరకు ఉంటుంది నిరంతరం. అది కాంగ్రెస్ పార్టీతో ఉన్నా, లేకపోతే మాలమానాడు అధ్యక్షునిగా ఉన్నా, లేదు ఒక ఇంటలెక్చువల్గా ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో సమానత్వం ఇలా సాధించాలంటే భారత రాజ్యాంగం ద్వారా అయితే అది కాపాడేది గాంధీ ఫ్యామిలీ. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి నాకు ఆ ఫ్యామిలీ అంటే కూడా కనెక్టింగ్గా ఉంటుంది. కాబట్టి రేపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే కోరిక ఎందుకు ఉంటుంది? మిగతా వాళ్ళకి ఏదైనా ఉండొచ్చు కాదు, నాకు అనవసరం. ఒక ఆయనకు మొన్నటిదానికి నితీష్ కుమార్ అవ్వాలని ఉండే, కొంతమందికి మమతా బెనర్జీ అయితే బాగుండని ఉండే, కొంతమంది కేజ్రీవాల్ అయితే బాగుంది. బట్ మై చాయిస్ ఈజ్ ఆల్వేస్ రాహుల్ గాంధీ. ఈజ్ ద మోడర్న్ ఇండియా ఏమంటాము, ఒక కళ కంటున్న ఒక యువకుడు. కాబట్టి అలాంటి వాళ్ళ నేపథ్యంలో నేను పనిచేయడానికి, నా వంతు కృషి చేయడానికి ఈరోజు ప్రతి ఒక్క ప్లేస్లో కూడా రాహుల్ గాంధీ వారి యొక్క విధానాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి నాకు అల్టిమేట్ లక్ష్యం మోడీ ప్రభుత్వం, లేదంటే బీజేపీ ప్రభుత్వం, లేదంటే ఈ దేశంలో విదేశీ పాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం పోవాలి. ఆర్ఎస్ఎస్ లాంటి దిగ్గజ సంస్థ కూడా ఈరోజు ఇలా ఏ స్థితికి వచ్చిందంటే మనువాదాన్ని అమలు పరిచే స్థితికి వచ్చింది. కాబట్టి నాలాంటి యువకులు, లేదంటే ఇంకా దళిత యువకులు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారా ఈసారి? రాహుల్ గాంధీ రేపటి ప్రధాని. అది ఎప్పుడైతాడు, ప్రజలు ఎప్పుడు ఆశీర్వదిస్తారనే విషయం పక్కన పెడితే, రేపటి భావి భారత ప్రధాని నాకు దృష్టిలో అయితే రాహుల్ గాంధీ. అంతకుమించి ఇంకోటి ఉండదు. ఎందుకంటే తను మాత్రమే ఈ దేశాన్ని మరో దశకు తీసుకుపోగలుగుతారు. కానీ ఈ మోడీ ద్వారా ఏది లేదు, సచ్చేది లేదు. ఆయనను భరించడం తప్పితే ఈ దేశానికి వచ్చిన ఇంకోటి ఏమీ లేదు. ఇక ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదు, కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతనే ముందుకు తీసుకుంటాను. అలాగే లోక్సభ ఎన్నికల్లో తాను రేస్లో ఉన్నట్టు కూడా తనకు తెలియదు, కేవలం ప్రచారం అని చెప్పేసి దయాకర్ అంటున్నారు. మరొక విషయం అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనేది తమ ఉద్దేశం. అందుకు తగ్గట్టుగా ముందుకు వెళ్తాం. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా రహస్య ఒప్పందం ఉంది 2 పార్టీల మధ్య. మరి ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారు ఈ 2 పార్టీలకి. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో 10 నుంచి 14 స్థానాలు కైవసం చేసుకుంటుందని అద్దంకి దయాకర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రామ్తో రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.